నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చికెన్ పలావ్ ఎలా చేయాలో చూద్దామండి. చికెన్ పలావ్కి నేను 1/4 kg దాకా లెగ్ పీస్తో సహా తీసుకున్నాను. ఇలా పసుపు ఉప్పేసి ఇలా శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. నీళ్ళంతా వంపేసాను. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందామండి. ఇలా ముందుగానే మసాలా రెడీ చేసి కలిపి పెట్టుకున్నామంటే చికెన్ పలావు చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ధనియా పౌడర్ 1 స్పూన్ దాకా వేసుకుందాము. అలాగే పసుపు వేసుకుందామండి, 1 పించ్ అంతా. 2 టేబుల్ స్పూన్ దాకా కారం తీసుకుందాము. మీరు ప్యాకెట్ పౌడర్ అయితే కారంగా ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. నేను ఇంట్లో తయారు చేసుకున్న కారం వేసుకుంటున్నాను, 1.5 స్పూన్ దాకా. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇంట్లో ఇలా ఫ్రెష్గా చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్టు 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. సాల్ట్ అండి, టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనం పలావ్కి మళ్ళీ వేసుకుంటాం కాబట్టి కొద్దిగా వేసుకోండి. అరచక్క నిమ్మకాయని ఇలా పిండుకోండి. ఈ లెమను పుల్లగా జ్యూసీగా బాగుంటుంది. అలాగే చికెన్ మసాలా అండి, చికెన్ మసాలా ఇలా వేసుకొని చేత్తో ఒకసారి ఇలా కలుపుకోవాలి. మనం పెరుగు ఇప్పుడే వేయకుండా ఇదంతా ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్ ఇదంతా ఒకసారి పట్టేలాగా చికెన్కి ఇలా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. దీంతోనే కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా, ఈ చిల్లీ పౌడర్ బదులుగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఇలా పిసుకంతా బాగా ఇలా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. ఇది వచ్చి ఒక అరగంట అలా నానినంటే ఈ ముక్కలకి బాగా మసాలా అంతా బాగా పడుతుంది. దీంతోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకుందాము. దీంతో కొద్దిగా పుదీనా వేసుకున్నాము. అలాగే కొత్తిమీర, పుదీనా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న చికెన్ని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. మీకు టైం ఉంటే 1 అవర్ అయినా పెట్టుకోండి. చికెన్ పలావ్కి నేను నార్మల్ రైస్ తీసుకున్నానండి. మీరు బాస్మతి బియ్యం తీసుకోండి. వద్దు అనుకుంటే ఇలా నార్మల్ రైస్తోనే తీసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది పలావ్ అనేది. నేను ఈ గ్లాస్లో 2 గ్లాసుల దాకా తీసుకున్నాను. ఈ బియ్యము ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఒక 15 నిమిషాలు నానబెట్టుకున్నాము. చూడండి, ఇలా బియ్యం నానబెట్టుకున్నాక మీరు డైరెక్ట్గా 1 గ్లాస్కి 2 గ్లాస్ నీళ్ళైనా దీంతో పోసుకొని నానబెట్టుకోండి. లేకుంటే ఇలా నానబెట్టిన బియ్యాన్ని నీళ్ళంతా వంపేసి కూడా తనిగా నీళ్ళు పోసుకొని చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ తీసుకోండి. కుక్కర్ కాకుండా మీరు ఒక పెద్ద కడాయినైనా తీసుకోవచ్చు. నేను కుక్కర్ తీసుకుంటున్నాను. ఈ కుక్కర్లో 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుందాము. ఇలా 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాక బిర్యానీ మసాలా అంతా వేసుకోండి.
చూడండి, బిర్యానీ మసాలా అంతా వేసేసుకోవాలి. జీలకర్ర, లవంగం, పట్ట, సోంపు, బిర్యానీ ఆకు, ఇలాచి అదంతా ఇంత వేసుకొని మనం ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇదంతా ఒకసారి ఇలా కలుపుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనము ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క స్పూన్ దాకా వేసుకోవాలి. వేసుకొని ఇదంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు పచ్చి వాసన పోయేదాకా మనం కలుపుకోవాలి. ఇందాక మనము మసాలా అంతా పట్టించాము కదండి చికెన్కి, అది ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని గబగబా కలిపేయకుండా ఇలా మెల్లిగా కలిపేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఒకసారి కలుపుకున్నాక ఒక 80% ఉడికినివ్వాలి. ప్లేట్ పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. నీళ్ళు ఏమి వేయకుండా ఈ ఆయిల్లోనే మనము ఉడికించుకోవాలి. దీంతో సాల్ట్ 1.5 స్పూన్ దాకా వేసేసుకోవాలి. అప్పుడే కారం అంతా ఉప్పు అంతా చక్కగా పడుతుంది. ఇదంతా వేసుకున్నాక కింది నుంచి పై దాకా మెల్లిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 15 నిమిషాలు అలా ఉడికించుకున్నామండి. చూడండి, ఆయిల్ అంతా సపరేట్ అయ్యింది కదండి. ఇప్పుడు మనము 1 కప్పు దాకా పుల్లని పెరుగు తీసుకున్నాము. వేసుకొని అంతా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా ఉడికించుకున్న చికెన్లో కొత్తిమీర, పుదీనా వేసేసుకున్నాము. పుదీనా అలాగే కొత్తిమీర వేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్నాక ఇందాక నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకున్నాము.
ఇలా వేసుకున్నాక రైసు అంత ఈ చికెను ఇలా మెల్లిగా చికెన్ ఉడికింది కదా, అందువల్ల కొద్దిగా ఇలా మెల్లిగా కలుపుకోవాలి. నేను 2 గ్లాస్కి రైస్కి 1.5 గ్లాసా 3 గ్లాసు నీళ్ళు పోసుకుంటున్నాను. చూడండి ఇలా మెల్లిగా కలుపుకోవాలి. దీంతోనే కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుందాము. మనం ఉప్పు సరిపోయిందా లేదని చూసుకోవాలి. ఉప్పు సాలేదండి, కొద్దిగా 1 స్పూన్ దాకా సాల్ట్ వేసేసుకుందాము. ఇలా వేసుకొని కింద నుంచి ఇలా మెల్లిగా కలుపుకోండి. ఎందుకంటే బియ్యం నానబెట్టుకున్నాము కదా, ఆ బియ్యము విరిగిపోకుండా ఇలా మెల్లిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక నెయ్యి వేసుకోవాలి. నెయ్యి 2 టేబుల్ స్పూన్ దాకా వేసేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 విజిల్ వచ్చేదాకా మనము ఉడికించుకోవాలి.